మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈవీఎం ధ్వంసం పలువురుపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేస్తుంది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా మరో 3 కేసులు నమోదయ్యాయి. ఈ 4 కేసుల్లో ఆయన ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్కి ఉన్నారు. కానీ గతంలో వచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో పిన్నెల్లి ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను దుర్భాషలాడారు. పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సిఐపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నిటిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం 4 పిటిషన్లు దాఖలు చేశారు. జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగిగా నేడు తీర్పు వెలువరైంది. పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్ న్యాయవాదిగా అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.